సప్తమం కాలరాత్రి చ మహాగౌరీతి చ అష్టమం నవమం సిద్ధిదాత్రి అని ఇట్లా 9 రూపాలలో అమ్మవారిని మనం కొలుస్తూ ఉంటాము. అట్లాగే వందే వాంఛిత లాభాయ చంద్రార్ధ కృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం అని పిలుచుకుంటూ నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు త్రిశూలధారిణి అయినటువంటి హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా నంది వాహనం పైన భక్తులకి దర్శనమిస్తూ ఉంటుంది. శైలపుత్రికి పాడ్యమి రోజున విశేషముగా సమర్పించేటువంటి నైవేద్యము పులగం మనము అమ్మవారికి ఇస్తూ ఉంటాము. తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించి పులగాన్ని నైవేద్యముగా ఇచ్చినటువంటి వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను యశస్సును కూడా అందిస్తూ ఉంటుంది. రెండవ రోజున హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌఃక్లీం కళాబిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వసుధా ధౌతాం త్రినోత్రాజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం తాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం అంటూ రెండవ రోజున పరాశక్తి బాలా త్రిపుర సుందరి రూపంలో అమ్మవారిని మనం దర్శనం చేసుకుంటూ ఉంటాము. ఈ త్రిపుర సుందరీదేవి శ్రీచక్రములో ఉన్నటువంటి త్రిపురాత్రయంలో ఉన్నటువంటి మొదటి దేవత, షోడశ విద్యకి కూడా అధిష్టానమైనటువంటి దేవత. అందుకే ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలా రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి అర్చనాధికాలు చేస్తూ ఉంటారు. అందుకే రెండవ రోజున 10 ఏళ్లలోపు బాలికలను కూడా మనము పూజించేటువంటి ఆచారం వస్తున్నది. తననే కన్యారూపంలో కుమారీ పూజ కూడా మనము చేసుకుంటూ ఉంటాము. త్రిశతీ పారాయణం, అట్లాగే మన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. అమ్మవారు సత్సంతానాన్ని మనకు అనుగ్రహిస్తుంటుంది. అభయహస్తముద్రతో అక్షమాల ధరించినటువంటి జగన్మాతను ఆరాధన చేస్తే మన యొక్క మనోవికారాలన్నీ కూడా తొలగిపోయి సద్బుద్ధి రావడానికి అనుగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ముక్తా విద్రుమ హేమనీల ధవల ఛాయైర్ముఖై స్త్రీక్షణై యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకషాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. తర్వాత వేదస్వరూపము అయినటువంటి గాయత్రి అమ్మవారిని మనము అన్ని మంత్రాలకు కూడా మూలశక్తి రూపంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటాము గాయత్రి మాతగా. మూడో రోజు ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలు కలిగినటువంటి 5 ముఖములతో శంఖము చక్రము గద అంకుశము ధరించి అమ్మవారు మనకు దర్శనం ఇస్తూ ఉంటుంది. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి బ్రహ్మజ్ఞానం కూడా మనకు కలుగుతాయి. అట్లాగే గాయత్రి మంత్ర జపముతో 4 వేద పారాయణాల ఫలితం కూడా లభిస్తూ ఉంటుంది. బ్రాహ్మణులు ఈ 24 అక్షరాలు గల గాయత్రి మంత్రాన్ని జపం చేయాలి. మిగతా వారు యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్యం ఉపాస్మహే అనేటువంటి ఈ శ్లోకాన్ని జపిస్తూ అమ్మవారిని ధ్యానం చేసుకోవాలి. అట్లాగే నాన్నోదక సమం దానం న ద్వాదశ్యాః పరమం వ్రతం నగాయత్ర్యాః పరం మంత్రం నమాతుః పరదైవతం అనేటువంటి శ్లోకము. అన్నానికి నీటికి మించినటువంటి దానం ఇంకొకటి లేదు. ఎట్లా అంటే మనము ఎన్ని దానాలు చేసినా, ఎంత బంగారం ఇచ్చినా, ఇంకొక గ్రాము ఇంకొక తులం బంగారం ఎవరైనా ఇస్తే, లేదా మనం ఎక్కడి నుంచైనా కొనుక్కుంటే ఇంకేదైనా ఆభరణం చేసుకోవాలి అనేటువంటి కోరిక కలుగుతుంది. అట్లాగే పట్టు పీతాంబరాలు ఎన్ని ఇచ్చినా కూడా మనకు ఇంకొక వస్త్రం ఏదైనా వేరే వారి దగ్గర చూస్తే ఈ వస్త్రం కూడా మనం కొనుక్కుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కలుగుతుంది. వెండి దానం చేసినా తృప్తి కలగదు. 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా ఇంకా కాస్త డబ్బు సంపాదిస్తే బాగుంటుంది, ఇంకెవరైనా దానం ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కలుగుతుంది. కానీ భోజనం మనం ఎవరికైనా పెడుతున్నప్పుడు, లేదా మనకు ఎవరైనా పెడుతున్నప్పుడు ఇంకొక ముద్ద పెట్టుకో, ఇంకాస్త వడ్డించుకో అని వాళ్ళు బ్రతిమలాడుతూ ఉంటారు మనకి ఇచ్చేటువంటి వారు. అప్పుడు మనము నిండైనటువంటి
ఉదరముతో తృప్తి చెంది ఇక చాలు అంటాము. దానము తీసుకునేవారు ఎప్పుడైనా కూడా తృప్తి చెంది నాకు చాలు అనేట్టుగా మనం దానం ఇవ్వాలి. ఎన్ని దానాలు ఇచ్చినా కూడా తృప్తి కలగదు. కేవలం నీటి దానము, అన్నదానం ద్వారా మాత్రమే ఎదుటి వాళ్ళు అంటే దానము తీసుకునేటువంటి వారు తృప్తి చెందుతారు. కాబట్టి అన్ని దానాలకెల్లా కూడా అన్నదానం చాలా విశేషమైనటువంటిది. కాబట్టి నాన్నోదక సమం దానం నా ద్వాదశ్యా పరమం వ్రతం. అన్ని వ్రతాలలో కూడా ద్వాదశి వ్రతాన్ని మించినటువంటి వ్రతం లేదు. అట్లాగే నగాయత్ర్యా పరం మంత్రం, గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రము మరొకటి మనకు ఏ వేదంలో కూడా లేదు. అట్లాగే నమాతు పరదైవతం. సృష్టిలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నా కూడా తల్లిని మించినటువంటి దైవము ఇంకొకటి లేదు. కాబట్టి అటువంటి వేదమాత అయినటువంటి గాయత్రి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కావాలి, మనకు బ్రహ్మజ్ఞానం ఇవ్వాలని ప్రార్థన చేస్తూ ఆ రోజున అమ్మవారిని మనం ఆరాధన చేసుకుంటూ ఉంటాము. ఆ తర్వాత ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథులమౌక్తిక శోభినాసం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మిదం మృగ మదోజ్వల ఫాలదేశం అని లలితామ్మవారిని ప్రార్థన చేస్తూ త్రిపురాత్రయంలో లలితాదేవి రెండవ శక్తి. ఈ దేవి ఉపాసకులకి ముఖ్యమైనటువంటి దేవతగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. త్రిగుణాతీతమైనటువంటి కామేశ్వర రూపంలో 5వ రోజున దర్శనమిస్తూ ఉంటుంది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా కూడా నిలబడి వింజామరలను వీస్తూ ఉండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువు తీరుతూ ఉంటుందట. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలను ఇస్తూ కొనసాగుతూ ఉంటుంది. లలితాదేవి విద్యాస్వరూపిణి, అలాగే మాంగళ్య సౌభాగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. తల్లులంతా కూడా కోరుకునేటువంటిది పంచమాంగళ్యాలు ధరించాలి అనేటువంటి యోగ్యతను మనకి ఇవ్వమని కోరుకుంటూ ఉంటారు. మన ద్వారా ఒకరికి దానము ఇచ్చేట్టుగా మనల్ని అనుగ్రహించమని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ అమ్మను ఆరాధన చేయడం ద్వారా అటువంటి కూడా మనకు ఏర్పాటు చేస్తుంది, సిద్ధింపజేస్తుంది. అట్లాగే అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం సువాసిని పూజలు విశేషంగా చేసుకోవాలి. సమస్త సుఖాలు ప్రసాదించేటువంటి ఈ శక్తి స్వరూపిణి లలితాదేవి. ఆ తర్వాత స్వరూపము సరస్వతి. యాకుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ పండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. నవరాత్రులలో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉన్నాయి. జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చేటువంటి రోజు బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు అభివర్ణింపజేశాయట. శ్వేత పద్మాన్ని అంటే తెల్లటి పద్మాన్ని ఆసనముగా అధిష్ఠించి వీణ, దండ, కమండలము, అక్షమాల ధరించి అభయముద్రలతో భక్తుల యొక్క అజ్ఞాన తిమిరాలని దూరము చేస్తూ త్రిశక్తి రూపాలలో సరస్వతి 3వ శక్తిగా మనకు ఆవిర్భవించింది. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవతగా ఈ తల్లిని ఆరాధించడం వల్ల మన బుద్ధి వికాసము కలిగి విద్యాలాభము విశేషంగా కలుగుతాయి అని ఈ యొక్క అవతారంలో మనం తెలుసుకోవాలి. తర్వాత ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరి మాతా కృపాసాగరి నారీ నీల సమాన కుంతలధరి నిత్యాన్నదానేశ్వరి సాక్షాన్ మోక్షకరీ సదా శుభకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. 5వ రోజు ఆ తర్వాత రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా మనం అలంకరించుకుంటూ ఉంటాము. ప్రాణకోటికి జీవనాధారము అన్నము, అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపముగా మనం చూస్తూ ఉంటాము. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టినటువంటి దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య సమృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించినటువంటి రసపాత్ర అక్షయ శుభాలను కూడా మనకు అందిస్తుంటుంది. అందుకే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎట్లా పడితే అట్లా మనము ఆహారం తీసుకోకూడదు. ఎందుకు అంటే మనము తీసుకునేటువంటి అన్నము అత్యంత పరమ పవిత్రమైనటువంటిదిగా ఉండాలి. అట్లాగే శుచిర్భూతమై ఉండాలి. మనకు వచ్చేటువంటి ఆ ఆహారం కూడా శుద్ధి కలిగినటువంటిదై ఉండాలి. అంతేకాకుండా వంట వండేటువంటి వారు చక్కటి బుద్ధితో వంట వండాలి. వడ్డన చేసేటువంటి వారు
వేరే ఆలోచనలు లేకుండా కేవలం భగవన్నామస్మరణ చేస్తూ వడ్డన చేయాలి. ఆహారం తీసుకునేటువంటి వారు కూడా వేరే ఆలోచనలు లేకుండా, వేరే మాటలు లేకుండా మౌనేన భోక్తవ్యం సుఖేన భోక్తవ్యం అని కూడా అంటుంటారు. ఎందుకంటే అన్నము తినడము అనేటువంటిది ఒక దీక్షలాగా తీసుకోవాలి, ఒక వ్రతములాగా తీసుకోవాలి. అన్నం ననింద్యాత్, అన్నాన్ని నిందించకూడదు, అట్లాగే అన్నాన్ని పారవేయకూడదు. అదొక వ్రతంలాగా మనం ఆచరిస్తూ ఉండాలి. మనం తినేటువంటి ఆహారము పరమ పవిత్రమైనటువంటిది ఉండాలి. వడ్డన చేసేటువంటి వారు కూడా సద్భావనతో, సుహృద్భావనతో చేసుకోవాలి. వంట చేసేటువంటి వారు కూడా అటువంటి భావనతోటి చేయాలి. వంట వండేటువంటి వారి యొక్క దృష్టి ఎలా ఉంటే వడ్డన చేసేటువంటి వారి దృష్టి అలా ఉంటుంది. వడ్డన చేసేటువంటి వారి దృష్టి ఎలా ఉంటే ఆ ఎఫెక్ట్లన్నీ కూడా తినేటువంటి వారి మీద ఏర్పడతాయి. కాబట్టి ఎందుకు అంటే మనకు వచ్చేటువంటి ద్రవ్యము కొందరి దగ్గర నుంచి వచ్చేటువంటిది మంచి ద్రవ్యమై ఉంటుంది. కొంత ద్రవ్యము కొంతమంది దగ్గర నుంచి వచ్చేటువంటిది వేరేటువంటి ద్రవ్యం వచ్చే రకంగా ఉంటుంది. అన్యాయంగా వచ్చేటువంటిది అవ్వచ్చు, స్వార్థపూరితంగా సంపాదించింది అయి ఉండొచ్చు. కాబట్టి ఆ ద్రవ్య శుద్ధి కావాలి అంటే వండేవారి బుద్ధి సరిగా ఉండాలి, వడ్డించేటువంటి వారి బుద్ధి శుద్ధిగా ఉండాలి. అట్లాగే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అంటే తినేవారు కూడా సక్రమంగా ఉండాలి. వడ్డన చేసేటువంటి వారి బుద్ధి, వంట చేసేటువంటి వారి బుద్ధి ఎలా ఉంటే తినేటువంటి వారి బుద్ధి కూడా అలా అవుతుంది. కాబట్టి దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక గురువుగారు గురుకులంలో కొంతమంది విద్యార్థులకి విద్య పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు గురుకులాన్ని వదిలి ఎవరి స్థానాల్లో వారు స్థిరపడిపోయారట. అట్లా తర్వాత ఇప్పుడంటే మనకు ఫోన్లు, పరికరాలు అన్నీ వచ్చాయి, శిష్యులు ఎలా ఉన్నారో తెలుసుకుందామని ఒకసారి గురువుగారికి శిష్యులందరినీ చూడాలి అనేటువంటి ఆలోచన కలిగి వెళ్ళొద్దాము అని కొంతమంది శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. కొంతమందిని కలిసిన తర్వాత ఇంకొక శిష్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఆలస్యం అయిపోయింది, గురుగారు ఇవాళ రాత్రికి మా దగ్గరే ఉండండి అని చెప్పి శిష్యుడు ప్రాధేయపడితే గురుగారు సరైన ఒప్పుకున్నారట. శిష్యుడి ఇంట్లో భోజనం చేసి పడుకున్నారు. తెల్లవారి వెళ్ళేటప్పుడు ఆ గురువుగారు శిష్యుడి ఇంట్లో కొంత ధనాన్ని తీసుకుని వెళ్ళారు. ఆ తీసుకున్నటువంటి ద్రవ్యము అంటే ఆ భోజనం ఏదైతే ఉంటుందో అది అంతా కూడా అరిగిపోయిన తర్వాత గురువుగారు స్పృహలోకి వచ్చి, అరే నేనేంటి నా శిష్యుడి దగ్గర ఈ ద్రవ్యం తీసుకురావడం ఏంటి, నేను దొంగతనం చేశాను, అసలు నాకు ఇటువంటి బుద్ధి ఎందుకు వచ్చింది అని అనుకొని శిష్యుడి దగ్గరికి వెళ్దాము. వాడి దగ్గర నేను తీసుకున్నటువంటి ఆహారము, పదార్థము ఎటువంటిది ఏంటుంది, వాడు అన్యాయంగా సంపాదించిందా, అక్రమంగా సంపాదించిందా, లేదా న్యాయపూరితంగా సంపాదించిందా, లేదా వాడు దొంగతనంగా తీసుకుని వచ్చాడా, అటువంటి ద్రవ్యం ద్వారానే నాకు ఇటువంటి బుద్ధి కలిగింది అని అనుకొని మళ్ళీ శిష్యుడి దగ్గరికి వెళ్ళి, నాయన నేను పొరపాటున నీ దగ్గర నుంచి ద్రవ్యాన్ని అపహరించుకుని వెళ్ళాను, మరి అసలు ఈ ద్రవ్యము నిన్న నాకు పెట్టినటువంటిది నీకెక్కడి నుంచి వచ్చింది అంటే నాకు పలానా వాళ్ళు ఇచ్చారు గురువుగారు అంటాడు. మరి ముందు ద్రవ్యశుద్ధి నీవు చేసుకోవాలి కదా, ఆ ద్రవ్యం తినడం ద్వారా నాకు కూడా ఇటువంటి బుద్ధి కలిగింది అని చెప్పి చెప్తాడట. కాబట్టి ఆ ద్రవ్యశుద్ధి చేసుకున్న తర్వాత మనం ఆ ఆహారాన్ని తీసుకునేటువంటి అలవాటు చేసుకోవాలి. అందుకోసం ఏం చేయాలి, మనకు ఎటువంటి ద్రవ్యం ఎవరి దగ్గర నుంచి వస్తుందో తెలియదు కాబట్టి మనకు వచ్చినటువంటి ద్రవ్యాన్ని కూడా కాస్త దాన ధర్మాలకు ఉపయోగం చేసుకోవడం ద్వారా మనము ఆ పాపము నుండి విముక్తి కలుగుతాము అని. ఎట్లా అంటే కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే వాపి చత్వారః సమభాగినః అంటారు. అది మంచి పనిలో అయినా చెడు పనిలో అయినా నలుగురికి సమానమైనటువంటి భాగంలో ఫలితం వస్తుంది. అది పుణ్యమైన పాపమైన. కర్త చేసేటువంటి వారికి, కారయిత చేయించేటువంటి వారికి, ప్రేరకశ్చ ఇది చేయని ప్రేరేపించేటువంటి వాడికి, అనుమోదక దానికి సహకారం చేసినటువంటి వారికి, ఈ నలుగురికి కూడా సమానమైనటువంటి భాగంలో ఫలితం వస్తుంది. కాబట్టి మనం కూడా ఆ ద్రవ్యశుద్ధి చేసుకొని తీసుకోవాలి. తద్వారా అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతామని తెలియజేస్తూ తర్వాత లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. రెండు చేతులలో మాలలను ధరించి అభయ వరద హస్తముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తూ ఉండగా మహాలక్ష్మి రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారట. మహాలక్ష్మి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి.
డోలాసురుడు అనేటువంటి రాక్షసుడిని వధించింది శక్తిత్రయంలో మధ్యశక్తి. మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు మనకు త్వరగా సిద్ధిస్తాయి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని దుర్గాదేవిని ఈ యొక్క సప్తశతిలో చెబుతూ ఉంది. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజించడం ద్వారా సర్వ మాంగళ్యాలు, సర్వ మంగళప్రదమైనటువంటి కర్మలు మనతో చేయించడానికి అమ్మవారు అనుగ్రహిస్తుంది అని తెలుసుకుంటూ ఉంటాము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. దుర్గే కాత్యాయనీ దేవి శాంభవి శంకరప్రియే మయా భక్త్యా కృతాం పూజాం గృహాణత్వం సురేశ్వరి. దుర్గతలను నివారించేటువంటి పరాశక్తి మనకి తరువాత రోజున దుర్గాదేవిగా దర్శనమిస్తూ ఉంటుందట. ఈ అవతారంలో దుర్గముడు అనేటువంటి రాక్షసుడిని వధించడం ద్వారా అమ్మవారికి దుర్గా అనేటువంటి పేరు కూడా వచ్చింది. అట్లాగే మనకు దుఃఖములను దూరం చేసేటువంటిది అని కూడా అర్థం ఉంది. ఆ రాక్షసుని సంహరించినట్టుగా మనకు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటి అవతారమైనటువంటి దుర్గాస్వరూపము భవబంధాలలో చిక్కుకున్నటువంటి ప్రతి మానవుడికి కూడా అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించేటువంటి దేవిగా మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. అలా అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉండేటువంటి దేవి. కోటి సూర్యప్రభలతో కూడా వెలుగొందేటువంటి అమ్మను అర్చన చేయడం ద్వారా శత్రుపీడనము తొలగిపోతుంది. అన్నింట్లలో కూడా మనకు విజయాన్ని ఇస్తూ ఉంటుంది. ఎర్రటి వస్త్రం సమర్పణ చేసి ఎర్రటి అక్షతలతో ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని అర్చించడం ద్వారా మనకు అనుగ్రహాన్ని సంపూర్ణంగా ఇస్తుంది అని తెలుసుకోవాలి. అట్లాగే ఆ తరువాత మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్ మనిన్నూపుర మేఖల జనన రక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూదిని అని అవతారాల్లో మహిషాసురమర్దిని యొక్క అవతారము. ఈవిడ మనకు మహా ఉగ్రరూపంగా కనపడుతూ ఉంటారు అని అందరూ భావిస్తూ ఉంటారు. మహిషాసురుడిని సంహరించినటువంటి తర్వాత ఆ రోజున ఆశ్వయుజ శుద్ధ నవమిని మహర్నవమిగా కూడా మనం జరుపుకుంటూ ఉంటాము. సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించినటువంటి చండీ అమ్మవారు సకల దేవతల అంశాలతో మహాశక్తి స్వరూపముగా దర్శనమిస్తూ ఉంటుందట. ఈ తల్లిని పూజించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని మనకు కలిగింపజేస్తుంది. అట్లాగే మహిషాసురమర్దిని అమ్మవారి యొక్క ఆరాధన, ఆమెను పూజించడం వల్ల మనకు ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి. అట్లాగే అన్ని రంగాలలో అన్ని కార్యాలలో కూడా మనకి విజయాన్ని ఏర్పాటు చేస్తుంది. అటువంటి అమ్మకి నమస్కారము. ఆ తర్వాత అవతారము అంబారౌద్రిని భద్రకాళి బగలా జ్వాలాముఖి వైష్ణవి బ్రహ్మాణి త్రిపురాంతకి సురసుత దేదీప్యమానోజ్వల చాముండాశ్రిత రక్షపోష జరణి దాక్షాయణి పల్లవి చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. నవరాత్రుల్లో అమ్మవారి యొక్క చివరి అలంకారము రాజరాజేశ్వరిగా మనం దర్శనం చేసుకుంటూ ఉంటాము. ఆవిడ భువన బ్రహ్మాండాలకు కూడా ఆరాధ్య దేవత, మహా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటూ ఉంటుంది. అపరాజితాదేవిగా కూడా భక్తులు ఆవిడని ఆరాధిస్తూ ఉంటారు. పరమేశ్వరుడి అంకము ఆసనముగా ఇచ్ఛాజ్ఞానక్రియా శక్తులను కూడా భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటుందట ఈ తల్లి. యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తూ ఉంటుంది. అనంత శక్తి స్వరూపమైనటువంటి శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టానమైనటువంటి దేవత. లలితా సహస్రనామ పారాయణము, కుంకుమార్చనలు, త్రిశతులు, ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రార్థన చేసుకొని ఈ అమ్మవారిని ఆరాధించడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈ నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో అత్యంత విశేషంగా అంటే ఆర్భాటం కాకుండా భక్తి శ్రద్ధలు ముఖ్యముగా భావన చేస్తూ అమ్మవారిని ఆరాధన చేయాలి. అట్లాగే అందరికీ ఒక చిన్న సూచన, మనము మొన్నటి వరకు కూడా గణపతి నవరాత్రులు చేసుకున్నాము. ఇప్పుడు అతి త్వరలో అమ్మవారి యొక్క నవరాత్రులను చేసుకోబోతున్నాము. అమ్మవారి నవరాత్రులు అనేసరికి అందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు, చాలా శ్రద్ధగా ఉంటారు, చాలా నియమనిష్టలు పాటిస్తూ ఉంటారు. మరి అమ్మవారికి అట్లా చేసినప్పుడు ఆవిడ కొడుకును కూడా మనం అదే రకంగా చూసుకోవాలి కదా. కానీ ఆయన దగ్గరకు వచ్చేసరికి అదొక వేడుకలాగా చేస్తున్నారు. భక్తులు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు ఎవరైనా సరే
అంతే భక్తి శ్రద్ధలతో, అంతే నియమనిష్టలతో, అంతే గౌరవ మర్యాదలతో స్వామివారిని కానీ అమ్మవారిని కానీ ఎవరినైనా మనం ఆరాధన చేసుకోవాలి. అంతేగాని గణపతిని ఆరాధన చేసేటప్పుడు, ఆయన నవరాత్రులు చేసేటప్పుడు కోలాహలంగా, వేడుకలుగా పాశ్చాత్య నృత్యాలు, పాశ్చాత్య గీతాలు పెడుతూ, లేదా ఆడంబరాల కోసం మాత్రమే చేసి, ఈ అమ్మవారికి కూడా కొన్ని సందర్భాల్లో గణపతి ఆరాధన దైవం. ముందుగా మనం అమ్మవారిని చేయాలంటే గణపతిని ఆరాధన చేసిన తర్వాతే అమ్మవారిని కూడా పూజ చేస్తుంటాము. కాబట్టి అంత విశేషమైనటువంటి గణపతిని కూడా మనము భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో, గౌరవ మర్యాదలతో పూజించి ఆయనను నిమజ్జనం చేసేటువంటి సమయంలో కూడా అంతే శ్రద్ధతో, మనము కలశస్థాపన చేసేటప్పుడు ఎటువంటి శ్రద్ధ పెడతామో, కలశోద్వాసన చేసి స్వామివారిని నిమజ్జనం చేసేటువంటి సమయంలో కూడా అంతే భక్తి శ్రద్ధలతో, అంతే గౌరవ మర్యాదలతో స్వామివారిని సాగనంపి నీటిలో నిమజ్జనం చేయాలని కనీసం వచ్చే సంవత్సరం నుంచి అయినా సరే జనులంతా కూడా ఈ రకంగా పాటిస్తారు, ఆచరిస్తారు అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ యొక్క విషయాన్ని కూడా తెలపడం జరుగుతుంది. అందరికీ మరొక్కసారి రాబోయే శరన్నవరాత్రి పర్వదినాల శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.